ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ఒకవైపు నుంచి మిఖాయేలు దూత వచ్చేసింది, మరోవైపు నుంచి గాబ్రియేలు వచ్చారు. వీరిద్దరూ ఏకకాలంలో వచ్చేశారు. మిఖాయేలు ఏదో చెప్పడానికి స్టార్ట్ చేసింది, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఇదిగో ఆ సాతాను మోషే దేహం గురించి వాదనలాడుతున్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ప్రభువా, వాడు సంగతి ఏంటో చూడు అని చెప్పే ప్రయత్నం చేసింది మిఖాయేలు. ఈలోపు గాబ్రియేలు కూడా హడావుడిగా ఉండు అన్నట్లుగా యేసయ్య వైపు చూసి, ప్రభువా ప్రభువా యేసయ్యా, నేను ఒక మంచి వార్తను తెచ్చాను, శుభవర్తమానము తెచ్చాను, మంచి వార్తను మోసుకొని వచ్చానని చెప్పింది. అప్పుడు యేసయ్య ఇప్పుడు టైం ఎంత అయింది అని అడిగాడు. మిఖాయేలు నువ్వు చెప్పు టైం ఎంత అయింది అని అడిగాడు. అప్పుడు మిఖాయేలు దీనంగా యేసయ్య వైపు చూసి, ఏంటి ప్రభువా మేమేం చెప్తున్నాము వినకుండా టైం ఎంత అయింది అడుగుతావేంటి ప్రభువా అని చెప్పి దీనంగా అలా చూస్తూ ఉండిపోయింది. సరేలే నువ్వు చెప్పలేకపోతున్నావు కానీ గాబ్రియేలు నువ్వు చెప్పు టైం ఎంత అయింది అని అడిగాడు. గాబ్రియేలు కూడా ఇప్పుడు అవసరమా ప్రభువా అని దీనంగా చూసి, 4 అయింది ప్రభువా అన్నట్లుగా దీనంగా చూసింది. ఎవరు? గాబ్రియేలు. అంటే ఈ సమయంలో నా కుమారుడు నా కుమార్తె ప్రార్థన చేసే సమయం. ఈ సమయంలో నేను అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన వార్త ఉందే, ఏంటి? సాతాను తిరుగుబాటు చేస్తున్న వార్త. ఆ వార్త కంటే నువ్వు మోసుకొచ్చావే మంచి వార్త, శుభవార్త అని, ఆ వార్త కంటే కూడా ఇప్పుడు నా ప్రియమైన కుమారుడు కుమార్తె ప్రార్థన చేస్తున్న టైం 4 అయింది, టైం తెల్లవారుజామున. ఈ సమయంలో నేను అక్కడికి వెళ్ళాలి. నా కుమారుడు నా గురించి మొరపెడతా ఉంటాడు, నా కుమార్తె నా గురించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఈ వార్తల కంటే కూడా వారి ప్రార్థన వినటము నాకెంతో ఇష్టము అని అంటాడు. బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల పైన ఆసీనుడై ఉండటం నాకు ఇష్టం. ఏం ప్రభువా మేము ఉన్నాం కదా ఇక్కడ, దేవదూతలు చాలా మంది ఉన్నాం, సమూహముగా మేము ప్రార్థన చేస్తున్నావుగా అని అంటే యేసయ్య అంటాడు, మీ ప్రార్థన మీరు చేస్తున్న ఈ స్తుతులు, ఇక మీరు అదే ప్రార్థన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, అదే ప్రార్థన. కానీ నా ప్రియమైన కుమార్తె కుమారుడు ప్రార్థన చేస్తారు, సమయానికి లేచి ప్రార్థన చేస్తారు. 4 గంటలకు లేచి, లేదా 3 గంటలకు లేచి, లేదా 5 గంటలకు లేచి, వారు నిద్రపోకుండా వారి నిద్రను త్యాగము చేసి నా కొరకు వచ్చి ప్రభువా ప్రభువా అని నా దగ్గరకు వచ్చి గోజాడుతూ ఉంటారు. వారు నిజముగా నా దగ్గరకు వచ్చి మొరపెడతా ఉంటారు. ఈ సమయంలో నేను అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను వెళ్తున్నా, మరి మేమేం చేయాలి అన్నట్లుగా మిఖాయేలు గాబ్రియేలు ఇద్దరు చూశారు యేసయ్య వైపు. అప్పుడు యేసయ్య అన్నాడు, మీరిద్దరూ ఏం చేస్తారంటే మిగతా దేవదూతలందరినీ సమకూర్చి మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి అని చెప్పేసి వెళ్ళిపోయాడట. నువ్వు ప్రార్థించే సమయం కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. నువ్వు ఆత్మీయుడివేగా, ఆత్మీయురాలువేగా, ప్రతిరోజు ప్రార్థిస్తున్నావా? నువ్వు పని చేస్తే నువ్వు ఒక్కడవే పని చేస్తావు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే పరలోకములో ఉన్న దేవుడే పని చేస్తాడు. యాజ్ వెల్ యాజ్ ఆయన యొక్క దేవదూతలు కూడా నీ కొరకు పని చేస్తాడు. నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు ప్రార్థించడం కాదు, కానీ ప్రార్థన కొరకు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ సమయంలో ప్రతిరోజు ఆయన కనపడాలి. అందుకే సమయానికి దేవుడు వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు పడితే అప్పుడు రాలా, సాయంకాలం వచ్చాడు. ఎందుకంటే సాయంకాల సమయంలో ప్రతిరోజు వారిద్దరు మాట్లాడుకునే అలవాటు, ప్రతిరోజు వాళ్ళిద్దరు ఎదురెదురుగా కూర్చొని ముచ్చటించుకునే అలవాటు. కాబట్టి నీ ప్రార్థనా జీవితం కూడా ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకొని ముందుకెళ్ళాలి. ఆత్మీయుడివి ఆత్మీయురాలు గుర్తుంచుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే ఒక సమయం కేటాయించుకొని ప్రార్థించాలి.